రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ఆక్టోపస్ పనితీరు, శిక్షణా కార్యకలాపాలు, ఆపరేషనల్ సన్నద్ధతను క్షుణ్ణంగా సమీక్షించారు డీజీపీ సివి ఆనంద్. ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సదుపాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం కీలకమని స్పష్టం చేశారు డీజీపీ. కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలు విధులకు సిద్ధంగా ఉండాలని సూచించారు సివి ఆనంద్. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని ఆదేశించారు డీజీపీ. గ్రే హౌన్స్ ఆక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు డీజీపీ.